హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు శనగపిండి కొబ్బరితోటి బర్ఫీ తయారు చేసి చూపిస్తానండి. ఈ దీపావళికి మీరు ఇలా స్వీట్ని తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి దివాళీ స్పెషల్ రెసిపీ శనగపిండి కొబ్బరి బర్ఫీ. ఈ బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి మనం కొలతలు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అటు ఇటు అయితే కనుక ఈ బర్ఫీ అనేది సరిగా రాదు. సో తినే కొద్దీ తినాలనిపించి ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు నెయ్యిని యాడ్ చేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే నెయ్యి తీసుకుంటామో అదే గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకోవాలి. తర్వాత 1.5 గ్లాసు పంచదార, 1 గ్లాసు కొబ్బరి తురుము, అలాగే 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు పచ్చిపాలు. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలైతే బర్ఫీ టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా లో ఫ్లేమ్లోనే ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించాలి. దీన్ని మనం అడుగు అంటకుండా కలుపుతూనే ఉడికించాలి. ఏమాత్రం అడుగు అంటుకున్నా బర్ఫీ టేస్ట్ మారిపోతుందండి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ బర్ఫీని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ప్యాన్ నుంచి నెయ్యి సపరేట్ అవుతుంది అన్నప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి అప్లై చేసుకోవాలి. అలాగే అడుగున సమానంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గిన్నెతో ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. తర్వాత పైన కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేయండి, లేదంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతేనండి, చాలా సింపుల్గా, క్విక్గా, టేస్టీగా తయారు చేసుకునే ఈ శనగపిండి కొబ్బరి బర్ఫీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.